only have to tell to all the voters that it is a responsibility of every citizen that they need to go out to vote, because the vote brings two changes. One, a new change and development towards themselves and their families. And other one is it gives an opportunity to change the lives of downtrodden, the lives of Dalits, the lives of poor, and the lives of those every old-aged individuals or people who have been abandoned. So the vote is the most, I would say, precious social work, along with a selfish desire to move on towards the development. So I would say, you may not have money, but if you have vote, then you have contributed to the nation to go towards Vikasat Bharat. And the best thing that all of you have to understand is, सबका साथ में ही विकास है, अलग अलग जीने में विकास नहीं है. మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మల్కాజ్గిరిలో ఓటేసుకుని ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఓటు వేసుకోలేకపోయారు. అలా ఎందుకు అనుకోవాలి? ఎందుకు? ఎక్కడ ఉన్నా కూడా నా ఓటుని నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి, ఆ బాధ్యత నాలో ఉండాలి. నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యుయెన్సీకి వెళుతున్నాను అని అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు ముందుకు వెళ్ళాలి. అది కాదు మేడం, మీరు అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్. అవును, నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఆడవాళ్ళం అయ్యా, పెళ్లిళ్ళే అత్తగారింటికి వెళ్తాము. సో మళ్ళీ పుట్టింటికి ఓటు ఎలా వెళ్తున్నా? ఇల్లు ఎందుకుంటుంది అక్కడ? అంటే నేను లేని ఇల్లు తయారు చేసి మోసంగా ఓటు వేయినా కాదు కదా. ధర్మబద్ధంగా నా అత్తగారి ఇల్లు ఇక్కడ ఉంది. I only have to tell to all the voters that it is a responsibility of every citizen that they need to go out to vote, because the vote brings two changes. One, a new change and development towards themselves and their families. And other one is it gives an opportunity to change the lives of downtrodden, the lives of Dalits, the lives of poor, and the lives of those every old-aged individuals or people who have been abandoned. So the vote is the most, I would say, precious social work, along with a selfish desire to move on towards the development. So I would say, you may not have money, but if you have vote, then you have contributed to the nation to go towards Vikasat Bharat. And the best thing that all of you have to understand is, सबका साथ में ही विकास है, अलग अलग जीने में विकास नहीं है. మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మల్కాజ్గిరిలో ఓటేసుకుని ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఓటు వేసుకోలేకపోయారు. అలా ఎందుకు అనుకోవాలి? ఎందుకు? ఎక్కడ ఉన్నా కూడా నా ఓటుని నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి, ఆ బాధ్యత నాలో ఉండాలి. నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యుయెన్సీకి వెళుతున్నాను అని అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు ముందుకు వెళ్ళాలి. అది కాదు మేడం, మీరు అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్. అవును, నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ఆడవాళ్ళం అయ్యా, పెళ్లిళ్ళే అత్తగారింటికి వెళ్తాము. సో మళ్ళీ పుట్టింటికి ఓటు ఎలా వెళ్తున్నా? ఇల్లు ఎందుకుంటుంది అక్కడ? అంటే నేను లేని ఇల్లు తయారు చేసి మోసంగా ఓటు వేయినా కాదు కదా. ధర్మబద్ధంగా నా అత్తగారి ఇల్లు ఇక్కడ ఉంది.